ముందుగా ఈ వీడియో చూద్దాం. ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ నాయుడు గారికి నా విన్నపము. నా పేరు అరగొండ గంగాధరం. నేను బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ 68 బటాలియన్లో జాబ్ చేస్తున్నాను. ప్రస్తుతం నేను పాకిస్తాన్ బోర్డర్ గుజరాత్లో పనిచేస్తున్నాను. నేను సూర్యనేనివారిపల్లి ఉప్పరపల్లి పంచాయతీ, ఉప్పరపల్లి పంచాయతీ, పాకాల మండలం, చంద్రగిరి నియోజకవర్గం, తిరుపతి జిల్లాలో నా స్వగ్రామం నుంచి నేను మీకు ఈ వీడియో తీసి పెడుతున్నాను. ఇక్కడ సూర్యనేనివారిపల్లి విలేజ్లో 2222 సర్వే నంబర్లో ఉన్న భూమి మా తాతల కాలం నుంచి కనీసం 100 సంవత్సరాల నుంచి మా అనుభవంలో ఉంది. నారా రామ్మూర్తి నాయుడు గారు ఎమ్మెల్యే అయినప్పుడు దీన్ని పట్టాలు ఇస్తామని చెప్పారు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు లోకల్ పొలిటీషియన్ లీడర్స్ మా పని కానివ్వకుండా చేస్తున్నారు. అది మా తాతల కాలం నుంచి మా ఆధీనంలోనే ఉంది. మేమే దాన్ని చేస్తున్నాము. ఇప్పుడు 5 సెంట్ల భూమిలో నేను ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటే, ఇల్లు కట్టుకోవడానికి జూన్ నెలలో వచ్చి ఈ ఫౌండేషన్ ఈ కడగాలో వేశాను. ఇప్పుడు మళ్ళీ సెలవు వచ్చి ఇల్లు కట్టడానికి ప్రయత్నిస్తుంటే మా ఊరు లోకల్ లీడర్ పొంగర బాలాజీ అనే వ్యక్తి 2 లక్షల రూపాయలు ఇస్తేనే ఇల్లు కట్టనిస్తాము, ఇది మండల అధ్యక్షులకు అందరికీ అవసరము, ఇవ్వకపోతే కట్టనివ్వమని బెదిరిస్తున్నాడు. నేను ఇవ్వనని చెప్పిన వెంటనే మరుసటి రోజే విఆర్ఓ గారిని పంపించి ఎంఆర్ఓ దగ్గరికి నన్ను పిలిపించి, ఎంఆర్ఓ సార్ నువ్వు కట్టడానికి వీలు లేదు, మేము చెప్పేంత వరకు అంటే ఇండైరెక్ట్ గా అతను నాకు వార్నింగ్ ఇస్తున్నాడు. వాళ్ళకి డబ్బులు ఇచ్చి కట్టుకోమని చెప్పి. నేను ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, లోకేష్ బాబు గారిని నేను కోరుకుంటున్నది ఒక్కటే. మేము జీవితకాలం 23 సంవత్సరాలు భారతదేశంలోని అన్ని వైపులో ఉన్న బోర్డర్లో పనిచేశాము. దేశం కోసం సేవ చేస్తున్నాము. కానీ మాకు 5 సెంట్ల భూమి కోసం ఈరోజు నేను ఒక చిన్న మండల అధ్యక్షుడు ఇలాగా నన్ను నిలుపుతుంటే ఎంఆర్ఓ గారు పట్టించుకోవట్లేదు. ఏం నువ్వు బోర్డర్లో చేస్తే నీకు ఏంటి, మాకేంటి అని అడుగుతున్నారు. నువ్వు బోర్డర్లో ఉంటే మాకేంటి అని అడుగుతున్నారు. మేము బోర్డర్లో ప్రాణాలు పోగొట్టుకుని మా సవాలు ఇంటికి వచ్చినప్పుడు మీరు వచ్చి ఇచ్చే నివాళుల కన్నా బతుకున్నప్పుడు ఇచ్చే ఒక చిన్న పార్టీ ఇలాంటి ఓదార్పే మా అందరికీ ఒక మంచి ఆదర్శం ఉంటుంది. మేము ఇంటి దగ్గర ఇన్ని సమస్యలు పెట్టుకుని బోర్డర్లో మేము ఎలా పని చేయాలి, ఎలా అక్కడ మేము ప్రశాంతంగా ఉండాలి, దేశానికి ఎలా మేము సేవ చేయాలి. కానీ నేను ఈరోజు అందరినీ కలిసి ఆర్డీఓ, కలెక్టర్ గారిని, ఆర్డీఓ గారిని అందరినీ కలిసి ఎవరు నాకు పరిష్కారం చూపించకపోతే లాస్ట్కి నాకు ఇదే దారని మీకు ఒక అర్జీ పెట్టుకుంటూ ఈ వీడియోని మీకు అప్డేట్ చేస్తున్నాను. నమస్కారం. ఏమనాలి దీన్ని? ఒక మాజీ సైనికుడు కాదు, ఇప్పుడు ప్రస్తుతం సైనికుడిగా పనిచేస్తున్నాడు. పోనీ వాళ్ళ సొంత స్థలంలో వాళ్ళు కట్టుకోవడానికి కూడా డబ్బులు అడుగుతూ ఉన్నారు అంటే మనం గ్రౌండ్ లెవెల్ ఎట్లాంటి స్టేజ్కి వెళ్ళింది? కనీసం సైనికుడు అన్నటువంటి ఫీలింగ్ కూడా లేదు. అట్లాంటి వాడు నన్ను అడిగితే కాల్చేవతలు పడేయాలి ఆ నాయకుడు. ఎందుకంటే ఆ అధికారిని తీసుకెళ్ళి జైల్లో పెట్టాలి, కోర్టు మార్షల్ చేయాలి. అట్లాంటి అధికారులు, రెవెన్యూ అధికారులు ఎవడి సొత్తు పోని వీళ్ళదేమన్నా ఆయన తీసుకుంటున్నాడా? వాళ్ళ సొత్తులో వాళ్ళు కట్టుకుంటుంటే దానికి డబ్బులు డిమాండ్ చేయడం ఏంటి? అది కాకపోతే చివరికి వేధించడం ఏంటి? ఎక్కడికి వెళ్ళిపోతున్నది అవినీతి అన్నది తేల్చుకోవాల్సిన అంశం.